ధూమపానం మరియు మద్యపానం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. హలో హలో మామా, ఎక్కడున్నావు? మామ అక్కడే ఉన్నావా? ఇక్కడే ఉన్నా. అర్జెంట్ గా రమ్మన్నా. ఇంపార్టెంట్ పని ఉంది. వస్తున్నా మామ, ఆన్ ది వే. త్వరగా వచ్చేయి. సరే, బాయ్. హాయ్ రా. హాయ్ రా మామ, సారీ ఫర్ ది లేట్. ఏంట్రా విశేషాలు? అంత మంచేనా? ఇంకేంటి మామ, అంత అర్జెంట్ గా రమ్మన్నావు, ఏంటి విశేషాలు? మామా, కొంచెం డబ్బులు అవసరం ఉన్నాయిరా. అవునా? ఇప్పుడంటే కష్టం. ఇప్పుడంటే 2-3 days లో ఇస్తాను. అవునా? థ్యాంక్ యూ రా. అంత అర్జెంట్ ఏంటి మామ? అర్జెంట్ అంటే నీకు తెలిసిన విషయమే కదా మామా. బిజినెస్ లో కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. నువ్వు తప్ప నాకు ఎవరున్నారు చెప్పు? ఎలాగైనా నువ్వే అడ్జస్ట్ చేయాలిరా. అలాగే. సరే, ఎంత కావాలి మామ? 2 lakhs కావాలి మామా. 2 lakhs. సరే, ఇస్తాను మామ. ఎలాగైనా అడ్జస్ట్ చేయి మామా. 2 months లో ఇచ్చేస్తాం మామా. ఏ నెంబర్కి ఫోన్ పే చేయాలి? ఫోన్ పే లేదు మామా. ఫోన్ పే లేదా? సరే, క్యాష్ ఇస్తాను, డ్రా చేయాలి. సరే, మర్చిపోకు, నాకు కూడా కొన్ని అవసరాలు ఉన్నాయి. 2 months లో ఇచ్చేసే మరి. ఇస్తా మామా. సరే మామ, క్యాష్ ఇస్తాను, ఫోన్ పే లేదంటున్నావుగా. సరే, కలుద్దాం మరి. సరే మామా. ఈ కొత్త నెంబర్ ఎవరిది? హలో. ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ హలో. చేయట్లే. మూర్తి, ఆ, అమౌంట్ ఎప్పుడు ఇస్తావు? అమౌంటా? ఏ అమౌంట్? అదేంటి, నీకు 2 లక్షలు ఇచ్చాను కదా, 2 నెలల్లో ఇస్తా అన్నావు. ఎవరికి ఇచ్చావు? అదేంటి మామ ఇలా మాట్లాడుతున్నావు? నీకు 2 లక్షలు ఇచ్చాను కదా. నాకెప్పుడు ఇచ్చావు? అమ్మా, ఇట్లా మాట్లాడుతున్నావు ఏంటి మామ? ఆధారాలు ఏమైనా ఉన్నాయా నీ దగ్గర? ఆధారాలా? అదేంటి మామ ఇలా మాట్లాడుతున్నావు? నీ మీద నమ్మకంతో నీకు అవసరమని నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఇస్తే ఇట్లా మాట్లాడతావా? మరి నువ్వు సడన్ గా ఫోన్ చేసి డబ్బులు ఇవ్వమంటే అదే మాట. ఆధారాలు ఉంటే చూపించు. నీ దగ్గర ఆధారాలు లేనప్పుడు మాట్లాడొద్దు. నేను నీ దగ్గర డబ్బులు తీసుకున్నట్టు నీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అవసరానికి ఆదుకుంటే ఇలా చేస్తావా? మన ఇద్దరి మధ్యలో ఎందుకు చెప్పుతాగా? డబ్బు నాకు అత్యవసరం, నాకు ఇచ్చేసేయ్ ప్లీజ్. ఏం మాట్లాడుతున్నావు? ఆధారాలు ఉంటే ఫోన్ చేయి. ఫోన్ చేయకు. లాయర్ గారు నమస్కారం. రా బాబు, కూర్చో. నమస్కారం సార్. నమస్కారం. ఏంటి చెప్పు. నేను ఒక అతన్ని నమ్మి డబ్బు అప్పుగా ఇచ్చాను సార్. ఏం రాసుకోలేదు, మాట మీద ఇచ్చాను సార్ డబ్బు ఒక వ్యక్తికి. ఏం రాసుకోలేదు, ఇప్పుడేమో ఇవ్వలేదు అంటున్నాడు. ఏం చేయాలో ఏమో ఏం అర్థం కావట్లేదు సార్. సాధారణంగా చట్ట ప్రకారం డబ్బు లావాదేవీలో పత్రం ఉంటేనే బలం ఉంటుంది. ట్రాన్స్ఫర్ నోట్ అంటే ఒక వ్యక్తి మరో వ్యక్తికి ఇంత మొత్తం అలాంటి తేదీలో చెల్లిస్తాను అని రాసిచ్చే చట్టబద్ధమైన పత్రం. ఇది ఉంటే మీ హక్కును చట్టపరంగా చూపెట్టు. కానీ ప్రతి కేసు దాని పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఇకపై డబ్బు లావాదేవీల్లో మాట కంటే పత్రం ముఖ్యం. సరేనా? సార్, మిస్టేక్ చేశాను. తెలిసిన వ్యక్తి కదా అని, బాగా తెలిసిన వ్యక్తి కదా అని ఏమీ రాసుకోకుండా డబ్బు అప్పుగా ఇచ్చాను సార్. ఇప్పుడేమో ఇవ్వలేదు అంటున్నాడు. ఏదైనా ఆధారాలతో ప్రొసీడ్ అవుదాం. చట్టాన్ని తెలుసుకోవటం ప్రతి పౌరుని బాధ్యత. పత్రం ఉంటేనే బలంగా ఉంటుంది. ప్రతి సమస్యకు పరిష్కారం వేరుగా ఉంటుంది.